అరుగు. ఈ పదం విన్న వెంటనే మీ కళ్ళ ముందు ఏం కనిపించింది? ఒక రాయి? ఒక మెట్టు? అంతేనా? నిజం చెప్పాలంటే అరుగు అనే పదాన్ని మనలో చాలామంది ఎప్పుడో మర్చిపోయాం. గుర్తున్న కొద్దిమంది కూడా మర్చిపోయినట్టే బ్రతుకుతున్నారు. నిజానికి ఆ అరుగును మర్చిపోయిన రోజు చాలా విషయాలను కూడా మర్చిపోయాం. అందమైన సాయంత్రాలు, పలకరించే పక్కింటి వాళ్ళు, ఎలాంటి కారణం లేకుండా జరిగే ముచ్చట్లు, ఇంటి ముందు కూర్చొని గడిపిన గంటలు. ఈరోజు అరుగు అంటే ఏమిటి అని అడిగితే చాలామందికి గుర్తొచ్చేది ఒక రాయి, ఒక మెట్టు, అంతే. కానీ అరుగు అంతకంటే చాలా ఎక్కువ. చిన్నప్పుడు ప్రతి ఇంటి ముందు ఒక అరుగు ఉండేది. అది సిమెంట్తో చేసిన కట్టడం కాదు, ఒక అలవాటు. తెలియని వాళ్లను మనవాళ్లుగా మార్చిన అలవాటు. పక్కింటి అత్త, ఏమమ్మా భోజనం అయిందా? ఎదురింటి తాత, ఏం మనోడా ఏంటి విశేషాలు అని అడగటం. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు బ్యాగ్ విసిరేసి అరుగు మీదే కూర్చుని అమ్మ అరుగుపై పెట్టిన మంచినీళ్లు తాగేవాళ్ళు. నాకు మాత్రం చిన్నప్పుడు సాయంత్రం అయ్యాక ఇంటి ముందు మొదలయ్యే జీవితం గుర్తొస్తుంది. ఒకప్పుడు సాయంత్రం 5 గంటలైందంటే ఊరంతా నెమ్మదిగా బయటకొచ్చేది. ఎవరి ఇంటి అరుగుపైనో ఎవరో ఒకరు కూర్చునుండేవారు. ఏమయ్యా, ఎలా ఉన్నావు అనే ఒక్క మాటతో 1 గంట సంభాషణ మొదలయ్యేది. ఎవరికి అపాయింట్మెంట్ అవసరం లేదు, నోటిఫికేషన్ లేదు, వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టాల్సిన పని లేదు. ఒక్కొక్కరు వచ్చి కూర్చుంటారు. పక్కింటి లక్ష్మక్క, ఎదురింటి పార్వతమ్మ గుసగుసలు, రంగయ్య తాత ముచ్చట్లు, వెంకన్న బాబాయ్ వెటకారం, ఈశ్వరి అత్త సకినాలు. ఒకరు న్యూస్, ఒకరు పాలిటిక్స్, ఒకరు క్రికెట్, ఒకరు సినిమా, మరొకరు ఏమీ తెలియకపోయినా అందరికంటే ఎక్కువ తెలుసు అనే గర్వం. ఇవే కాదండోయ్, కొన్ని సమస్యలు అరుగు మీదే పరిష్కారం అయ్యేవి. కొన్ని ప్రేమ కథలు ఇక్కడే మొదలయ్యేవి. కొన్ని స్నేహాలు ఇక్కడే పుట్టేవి. కొన్ని గొడవలు ఇక్కడే ముగిసేవి. వాన పడితే అరుగు మీద కూర్చుని రోడ్డు మీద పారే నీళ్లు చూసేవాళ్ళం. చేతిలో ఒక స్టీల్ గ్లాస్ టీ, లేదంటే వేడి పాల గ్లాస్. మాటలు లేకపోయినా ఆ సాయంత్రం పూర్తయ్యేది. కరెంట్ పోయిందంటే ఇంట్లో ఉండేవాళ్ళం కాదు, అందరూ అరుగు మీదకే వచ్చేవాళ్ళు. ఎవరో ఒకరు దెయ్యం కథ మొదలు పెడితే మనం భయపడుతూనే మళ్ళీ చెప్పు అని అడిగేవాళ్ళం. దూరం నుంచి సైకిల్ బెల్ శబ్దం వినిపిస్తే నాన్నొచ్చేశారు అని పరిగెత్తిన రోజులు. అమ్మమ్మ అరుగు మీద కూర్చుని మామిడి ముక్కలు కోస్తూ కథలు చెప్పిన సాయంత్రాలు. పక్కింటత్త టీ తాగుతావా అని అడిగితే వద్దు అని చెప్పి 5 నిమిషాల తర్వాత అక్కడే టీ తాగిన రోజులు. కానీ నెమ్మదిగా ఇళ్ళు పెద్దవయ్యాయి, గోడలు ఎత్తయ్యాయి, గేట్లు ఆటోమేటిక్ అయ్యాయి, వైఫై వచ్చింది. కానీ పక్కింటి వాళ్ళ పేర్లు తెలియకుండా పోయాయి. మనుషుల మధ్య దూరం కూడా పెరిగింది. ఇప్పుడు మనం రోజుకి 100 మందితో చాట్ చేస్తాం, కానీ రా కూర్చో అనే తీయని పలకరింపు ఎక్కడో కనిపించటం మానేసింది. మనకి మాట్లాడే వాళ్ళు తగ్గలేదు, మనసు విప్పి మాట్లాడే చోటు తగ్గింది. అదే అరుగు మిస్ అవుతున్న కారణం. బహుశా మనం మిస్ అవుతున్నది ఆ అరుగుని కాదు, ఆ అరుగుపై ఏ కారణం లేకుండా జరిగిన ముచ్చట్ల, తొందరలేని సాయంత్రాలు, గడియారం చూడని గంటలు, మనసు నిండిపోయే చిన్న చిన్న క్షణాలు. ఆ రోజుల్ని తిరిగి తీసుకురాలేం, కానీ ఆ అనుభూతిని మాత్రం మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు. అలాంటి ఒక ప్రయత్నమే ఈ ఛానల్. అదే ఈ మీ అరుగు. ఇక్కడ ఎవరూ లెక్చర్ ఇవ్వరు, ఎవరూ డిబేట్ చేయరు. మనం కాసేపు కూర్చుందాం, మనం మాట్లాడుకుందాం. కొన్ని కథలు, కొన్ని నవ్వులు, కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు. కొన్నిసార్లు నిశ్శబ్దాన్ని కూడా గమనిద్దాం. ఎందుకంటే కొన్ని చోట్ల ఇల్లు మాత్రమే కట్టబడతాయి, కానీ కొన్ని చోట్ల జ్ఞాపకాలు కట్టబడతాయి. అరుగు అలాంటి ఒక చోటు.
ఈరోజు కథ నాది. వచ్చే కథ మీదైనా కావచ్చు. మీ అరుగుపై జరిగిన ఒక చిన్న సంఘటన, ఒక ముచ్చట, ఒక నవ్వు, లేదా మీ అరుగుపై ఇప్పటికీ మీతో పాటు నడుస్తున్న ఒక జ్ఞాపకం. దాన్ని ఈ మన అరుగుపై పంచుకోండి. మీలో కొన్ని జ్ఞాపకాలను అందరికీ వినిపిద్దాం. ఎందుకంటే ప్రతి కథకి ఒక రచయిత ఉంటాడు, కానీ ప్రతి కథని పూర్తి చేసేది వినేవాళ్లే. ఈ అరుగు నాది కాదు, మనందరిది. మీ జ్ఞాపకాలను గుర్తు చేసుకునే ఇంకొకరితో కూడా పంచుకోండి. ఒకప్పుడు ప్రతి ఇంటికి ఒక అరుగు ఉండేది. ఇప్పుడు మనందరికీ ఈ అరుగు ఉంది. ఈ అరుగుపై మీకు ఒక చోటుంది. అది మరవకండి. రండి, అరుగుపై కాసేపు కూర్చుందాం.